రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ ఈసారి అతి తక్కువ సంఖ్యలో పోటీ చేస్తుంది. కేవలం 326 నియోజకవర్గాలకే పరిమితమైంది. ఇంత తక్కువ సంఖ్యలో పోటీ చేయడం కాంగ్రెస్ చరిత్రలో ఇదే తొలిసారి. వాస్తవానికి కిందటేడాది కర్ణాటక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండేది. హస్తం పార్టీని ఎవరూ పట్టించుకునేవారు కాదు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జాతీయ రాజకీయాల్లో హస్తం పార్టీ పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీది సుదీర్ఘ చరిత్ర. 100 ఏళ్లకు పైబడ్డ చరిత్ర కాంగ్రెస్ సొంతం. అందుకే కాంగ్రెస్ ను గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పిలుస్తుంటారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా కాలం పాటు కేంద్రంలో అధికారంలో ఉంది హస్తం పార్టీ. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు వీరంతా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా ప్రధానులు అయిన వారే. అయితే 2014 తర్వాత కాంగ్రెస్ పొలిటికల్ గ్రాఫ్ పడిపోవడం ప్రారంభమైంది. 2014లో తొలిసారి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 5 ఏళ్లకు అంటే 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి విజయకేతనం ఎగురవేసింది. నరేంద్ర మోడీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి ఓటమి పాలైంది. ఈ ఓటమిని అప్పట్లో ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ జీర్ణించుకోలేకపోయారు. దీంతో హతాశుడైన రాహుల్ గాంధీ అకస్మాత్తుగా కాడి కింద పడేశారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎంతగా సముదాయించడానికి ప్రయత్నించినా మళ్లీ ఏఐసీసీ అధ్యక్ష పదవి స్వీకరించడానికి రాహుల్ అంగీకరించలేదు. 2019 తర్వాత జాతీయ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు మొదలయ్యాయి. గులాం నబీ ఆజాద్ వంటి బడా నేతలు హస్తం పార్టీకి గుడ్ బై కొట్టారు. అనేక రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన హేమీ లాంటి నేతలు కాంగ్రెస్ శిబిరం నుంచి వైదొలిగారు. బీజేపీ సహా ఇతర రాజకీయ పార్టీలోకి చేరిపోయారు. ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనపడింది. దీంతో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఈ రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు ప్రయత్నించాయి. ఈ విషయంలో చాలా వరకు విజయవంతం కూడా అయ్యాయి. ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో హస్తం పార్టీకి పోటీగా ప్రాంతీయ పార్టీలు తెరమీదకొచ్చాయి. बीजेपी को जिताना है, बीजेपी को आप तेलंगाना में बीजेपी को जितनी ज्यादा सीटें देंगे उतनी ही मेरी ऊर्जा बढ़ेगी. और ये जो शक्ति स्वरूपा का विनाश करने के लिए निकले हैं ना, की रक्षा करने के लिए मुझे ताकत चाहिए. अब मैं विकसित भारत के लिए और ज्यादा परिश्रम, आपको भरोसा है ना, मैं परिश्रम करूंगा, इस बात पे भरोसा है ना. क्या कभी मैंने मेहनत करने में कमी रखी है क्या? खुद को खपाऊंगा और कुर्सी की परवाह किए बिना आपकी भलाई के लिए जो जरूरी है वो निर्णय करूंगा. ఇదిలా ఉండగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కేవలం 326 నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. వాస్తవానికి 2004 లోక్సభ ఎన్నికల్లో హస్తం పార్టీ 417 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వరకు ఇదే అత్యల్ప సంఖ్యగా ఉండేది. అయితే ఈసారి ఈ సంఖ్య 326కు పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇంత తక్కువ సీటులో పోటీ చేయడం ఇదే తొలిసారి. అయితే కిందటేడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపు తిప్పాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కర్ణాటక ఎన్నికల ఫలితాలొచ్చే వరకు ఏమాత్రం బాగాలేదు. వరుసగా 2 లోక్సభ ఎన్నికల్లో ఓటమిని కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో హస్తం పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
కర్ణాటక ఎన్నికల్లో విజయం ఇచ్చిన స్ఫూర్తితో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ మళ్లీ లేచి నిలబడింది. వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ కు ఆక్సిజన్ లభించినట్లయింది. కన్నడ ఓటర్ల తీర్పు ఫలితంగా జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కు ప్రాధాన్యం పెరిగింది. బీజేపీయేతర పార్టీలకు కాంగ్రెస్ పెద్ద దిక్కుగా నిలిచింది. దీంతో ప్రతిపక్షాలు వరుస సమావేశాలు నిర్వహించాయి. జేడీయూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చొరవ తీసుకుని పాట్నాలో బీజేపీయేతర తొలి భేటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బెంగళూరు, ముంబైల్లో బీజేపీయేతర ప్రతిపక్షాల వరుస సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు 28 రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. ఇండియా కూటమి పేరుతో ప్రతిపక్షాలు ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత జనాకర్షణ గల నేతగా ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. అయోధ్య అంశంతో సామాన్య ప్రజల్లో నరేంద్ర మోడీ ఇమేజ్ మరింతగా పెరిగింది. దీంతో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిని ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదన్న విషయం కాంగ్రెస్ అధిష్టానం గ్రహించింది. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో ఇండియా కూటమిలోని వివిధ భాగస్వామ్య పక్షాలతో కాంగ్రెస్ పార్టీ పొత్తులు కుదుర్చుకుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో హస్తం పార్టీ ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరి పోరు చేస్తోంది. కర్ణాటక, తెలంగాణ, పంజాబ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కింతో పాటు 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది.